హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హిమ. ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను అంటే, నాకు పిచ్చి పట్టింది ఫ్రెండ్స్. అవును, మీరు విన్నది నిజమే, నేను అన్నది కూడా నిజమే. పిచ్చి పట్టింది అంటావేంటి హిమ అని అంటున్నారా? వస్తున్నా, క్లారిటీ ఇస్తాను. పిచ్చి పట్టడం అంటే నన్ను నేను దాన్ని కంట్రోల్ చేసుకోలేనంత పిచ్చి పట్టింది. ఇంకా వర్క్ అంతా పెండింగ్ పెట్టుకునే అంత పిచ్చి పట్టింది. నేను ఒకటి అనుకున్నా, ఒకటి చూసినా, ఒకటి చేయాలి అని అనిపించినా అది చేసేదాకా నాకు నిద్ర రాదు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, నా షూట్స్ ఎంతో ఇష్టమైన నా టెంపుల్స్, ఓల్డ్ టెంపుల్స్, నా షూట్స్ కూడా నేను పెండింగ్ పెట్టుకునే అంత పిచ్చి పట్టింది. నన్ను ఇంత అట్రాక్ట్ చేసి నా పనులన్నిటికీ ఒక అడ్డుకట్ట కట్టింది ఎవరు అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? రండి, చూడండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు చెప్పబోయేది బాగా వినండి. నేను ఆన్లైన్లో ఏదైనా కావాలంటే బుక్ చేసుకుంటాను. ఇంకా అలాగే నేను సెర్చ్ చేస్తున్న టైంలో, నా ఖాళీ టైంలో ఇవి కనిపించాయి, ఊలు. ఇవి కనిపించడంతో మనకి ఏమీ రాదు. సర్లే, డ్రెస్కి ఏదైనా నేను కొంచెం డ్రెస్ని ఏదైనా కొంచెం మోడల్ చేసుకుంటాను అప్పుడప్పుడు ఖాళీ టైంలో. సరే, దేనికైనా చేయొచ్చులే, ఉంటే మంచిదిలే అని చెప్పేసి ఆర్డర్ చేసుకున్న తర్వాత ఇది ఇచ్చారు. దీని పేరు కూడా నాకు తెలీదు, ఇప్పటికి కూడా తెలియదు, తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేయలేదు. ఇంకపోతే వీటితో పాటు ఇది ఫ్రీ అన్నమాట. ఇంకా నేను తీసుకున్నప్పటి నుంచి అల్లటం స్టార్ట్ చేశాను. నాకు ఎప్పుడు చూసింది లేదు, ఎప్పుడు నేను ట్రై చేసింది కూడా లేదు, ఎప్పుడు అల్లాలి అని కూడా అనుకోలేదు. ఇంట్లో కూర్చొని అన్ని పనులు పెండింగ్ పెట్టి ఇది అల్లాను. కానీ ఇది ఒక ఏ ఆకారమో కూడా నాకు ఇంతవరకు అర్థం కాలేదు. మొత్తానికి అల్లేసాను చూసేసి. ఇంక తర్వాత ఏంటి అలా వచ్చింది, ఒక డిజైన్ లాగా కుడతామని చెప్పేసి ఇది అల్లాను. ఇది ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు, మెలికలు తిరిగిపోతుంది. మన మొఖాలకి రాదు, ఒక ట్రైనింగ్ కూడా లేదు, ఒక చెప్పేవాళ్ళు కూడా లేరు అని చెప్పేసి పక్కన పెట్టేశా. ఇంట్లో విపరీతమైన ఇన్సల్ట్ జరుగుతుంది నాకు. ఇంకా అప్పుడు నేనేం చేశా, లాభం లేదు, ఏదో ఒకటి చేయాలని చెప్పి అన్ని పనులు పక్కన పెట్టేసి ఇది అల్లాను. ఇది కూడా అల్లాను, కానీ ఇది ఏంటి అర్థం కావట్లేదు. సరే, ఏం చేయాలా, ఇది ముడుచుకుపోతుంది, ఇట్లా వదిలితే ఇట్లా ముడుచుకుపోతుంది, చూడు ఇట్లా ముడుచుకుపోతుంది. ఇంక తర్వాత ఇట్లా పెట్టుకునేదా, ఏం చేయాలో అర్థం కాలేదు. సరే, ఓకే, ఇంకా కొద్ది రోజులు కొంచెం గ్యాప్ తీసుకుని 2-3 డేస్ ఇది కుట్టాను. ఎందుకు రాదు, మనకి ఏదైనా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మనకి వస్తుంది. చేయాలి అనే ఒక సంకల్పం దృఢంగా ఉంటే మనం ఎలాంటిదైనా సరే అది మనం చేయగలుగుతాం. ఆ సూత్రాన్ని, ఆ ధర్మాన్ని నమ్మిన దాన్ని. ఇంకా తర్వాత ఇది ఇంకా నాకు నిద్ర రావట్లేదు, తినట్లేదు. ఇంకా ఇదే పిచ్చి అనమాట. ఈ పిచ్చిలో నుంచే బయటికి రాలేకపోతున్నా. అదే నాకు చెప్తుంది, అదే నేను చెప్తుంది, నాకు పిచ్చి పట్టింది అని. ఇది అల్లాను. ఇది అల్లాక నాకు హోప్స్ కొంచెం స్టార్ట్ అయ్యాయి. అటు చేరి ఇటు చేరి ఏదో ఒక విధంగా చేరి ఇది అల్లా. ఇది దేనికి పనికి వస్తుంది అని మీరు అనుకుంటున్నారా? ఏముంది, డ్రెస్కి ఇలా పెట్టుకోవచ్చు, ఏదైనా మ్యాచింగ్ డ్రెస్ ఉంటుంది కదా, దాన్ని కుట్టేసేయచ్చు అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. బాగుంది కదా. ఇంకపోతే దీని తర్వాత వెంటనే ఇంకేదన్నా చేయాలని ఇది కుట్టా, ఒక చామంతి పువ్వు అనుకొని కుట్టా. కానీ ఇదేం పువ్వు వచ్చింది, ఇదేదో పువ్వు వచ్చేసిందిలే అని చెప్పేసి సైలెంట్ ఉన్నానా? లేదు, ఏదో చేయాలనే తపన. ఇంకా తర్వాత ఇది కుట్టా. ఇవన్నీ ఇది కుట్టిన తర్వాత చాలా బాగా అనిపించింది. చూడండి, చాలా బాగా అనిపించింది. మనం కూడా కుట్టగలుగుతున్నాం అని చెప్పేసి కొంచెం కష్టే పని అంటారు కదా, ఆ టైప్లో మనం
దీంట్లో ఒక ఇన్వాల్వ్మెంట్ అనేది నాకు లేదు. ఒక చిన్న అవగాహన శక్తి కూడా లేదు. ఎవరు కుట్టంగా ఎవరు చెప్పంగా వినలేదు. నాకు నేనే ఎందుకో వీడియోస్ చూసి అందరు ఇట్లా అంటున్నారు కదా, మనం కూడా ఎందుకు అనకూడదు, అదే అని పెద్ద బ్రహ్మత్య అనుకొని దిగాను అనమాట. దీనికి కూడా ఒక ట్రైనింగ్ ఉండాలి కదా. కానీ కుట్టేశాను ఏదో ఒక విధంగా. భయపడమాకండి. ఇది కూడా కుట్టా. తర్వాత వెంటనే ఈ హోల్ వచ్చింది. దీన్ని ఎలా భర్తీ చేయాలో తెలియక ఇట్లా వదిలేసా. సరే చూస్తానికి బాగుందిగా. ఏదైనా డిజైన్గా పెట్టాలి అనుకున్నప్పుడు దీని లోపల స్టోన్స్ పెట్టి ఏదైనా డ్రెస్కి కుట్టొచ్చులే అని చెప్పేసి అనుకున్నా. ఒక రెడ్ డ్రెస్ ఏదైనా ప్లెయిన్గా దొరికితే దానికి పెట్టేసి కుట్టొచ్చులే అనేసి. ఇంక తర్వాత అలా అనుకొనేసి ఇంక చిన్నగా నిన్న ఇది స్టార్ట్ చేశాను. ఇది మధ్యలో ఇది కుట్టడం స్టార్ట్ చేశానుగా, ఇది కుట్టానుగా, దీన్నే కొంచెం పెద్ద చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంక దాని తర్వాత ఇది స్టార్ట్ చేస్తానికి ముందుగా ఇది కుట్టాక ఇది ఫెయిల్ అయిపోయింది. ఇది రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఇంకోటి కుడతామని చెప్పేసి ఇది పక్కన పెట్టేసి ఇది కుట్టా. ఈ సెంటర్లో ఉంది కదా, అదే అనమాట దీనికి వచ్చిన తిప్పలు అవి. కనిపిస్తుందా? ఇంక తర్వాత నిన్న 12 అయింది. 12 వరకు ఈ సెంటర్లో ఎల్లోది మాత్రమే అయింది. దీన్ని ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి, ఇంకా చేయాలి అని చెప్పేసి 12 అయింది. అయినా దీన్ని కుట్టా గ్రీన్. అప్పుడేమనిపించింది, ఏదో చేస్తాం మనం అనేసి దీన్ని ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి 12:30 అట్లా అయింది. నేను అప్పుడు పడుకున్నా. నిద్రలేసి మళ్ళీ కాఫీ తాగి ఇంక ఇది మొదలుపెట్టా. ఇంకా టిఫిన్ చేయలేదు, ఇంకేదన్నా చేయాలి అనుకోలేదు. రోజు అనుకుంటా. పిరమిడ్ అని ఒక ధ్యాన మందిరం ఉంది పెద్దది. ఆ ప్లేస్ బాగుంది, ఆ వాతావరణం బాగుంది, చూసాను అనమాట. అక్కడికి వెళ్ళి నేను షూట్ చేయాలి అనుకుంటున్నా. మళ్ళీ నంద్యాల చుట్టుపక్కల పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి. ఒక 2 days అలా వెళ్ళి చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ వచ్చి శంకరపల్లి వెళ్ళాలనుకుంటున్నా, మరకట్ట శివలింగం. కానీ ఎక్కడెక్కడో అనుకుంటున్నా, నోట్ చేసుకుంటున్నా మైండ్లో, వెళ్ళి షూట్ చేయాలి అనుకుంటున్నా. కానీ ఇవి కట్టేసింది. 1 month, కరెక్ట్గా 1 month నుంచి నాకు పిచ్చి పట్టింది. దీంట్లో నుంచి ఎలా అవాయిడ్ అవ్వాలి, ఎలా బయటకు వెళ్ళాలి అనేది అర్థం కావట్లేదు. దీన్ని ఏదో చేయాలనిపిస్తుంది. ఇంకా ఊళ్ళు లేక ఇప్పుడు వచ్చిన తిప్పలు. ఆర్డర్ పెట్టాను, అది రావడానికి 1 week పడుతుంది. ఈ లోపలన్నా దీని నుంచి తప్పించుకోవాలని చూస్తున్నా. అదనమాట నా ప్రాబ్లం. ఇంకేంటంటే ఇది ఉంది కదా, నేను చెన్నైలో టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇది నన్ను అట్రాక్ట్ చేసింది, కొన్నాను అనమాట. ఇప్పుడు దీని సైజు చిన్నదయ్యింది, అంటే నేను పెద్ద అయ్యాను. ఇంక తర్వాత దీన్ని ఇప్పుడు అర్జెంటుగా సైజు పెంచేసి కుట్టేసి వేసుకోవాలన్నమాట. ఊర్లేదు దీనికి కరెక్ట్ మ్యాచింగ్. కానీ ఏదో ఒకటి పెట్టి కుట్టేద్దాం అనుకున్నా. కొంచెం స్టార్ట్ చేసా కానీ బాగాలేదు, చండాలంగా ఉంటుంది అని చెప్పేసి పక్కన పెట్టా. ఇప్పుడు దీనికి సరిపడే ఊల్ని నేను ఆర్డర్ చేయటం జరిగింది. ఇది కుట్టగలనంటారా లేదంటారా? ఇది చూసి చెప్పండి. ఇది కుట్టగలిగినప్పుడు దీనికి ఫినిష్ చేస్తానో లేదో తెలియదు. మొత్తానికి కట్ చేసి పక్కనైతే పడేసా ఫస్ట్. ఇంక తర్వాత ఇది వేసుకోగలిగినప్పుడే నేను సక్సెస్ అయినట్టు అని నేను భావిస్తున్నా. దీంట్లో తర్వాత ఏమో నాకు తెలియదు, దేవుడికి తెలియాలి. అయితే అసలు ప్రాబ్లం అంతా ఏంటంటే, చాలా వర్క్స్ పెండింగ్లో పెట్టేసి మరి నాకు ఖాళీ టైం లేదు. ఎప్పుడు ఏదో ఒకటి వర్క్ ఉంటానే ఉంటుంది. నేను జాబ్ చేస్తాను, మార్కెట్కి వెళ్ళి అన్నీ పర్చేస్ చేస్తాను. ఇంట్లో బయట ప్రతి ఒక్కటి వర్క్ పరంగా జర్నీ చేస్తుంటాను. ఇంట్లో వర్క్ అంతా నేనే చేస్తాను. కుకింగ్ కూడా చేస్తాను. వీడియోస్ చేయాలి అనుకుంటే నేను చేసే ప్రతిదీ యూట్యూబ్లో పెట్టచ్చు. కానీ నాకు అలా ఇష్టం లేదు, అందుకే పెట్టలా. ఇది కూడా పెట్టేదాన్ని కాదు, కానీ ఇప్పుడు నన్ను ఇన్సల్ట్ చేశారు, నేను చేయలేను అని అన్నారు.
ఇంకా మళ్ళీ వచ్చేసి ఒక ఆనందం, నేను చేయగలిగాను అని మీతో షేర్ చేసుకోవటానికి ఒక ఆనందం అన్నమాట. ఇది ఫ్రెండ్స్, ఇది ఎంత పెద్దదైనా కుట్టచ్చు అని అర్థమైంది నాకు ఇప్పుడే. అందుకే ఉండబట్టలాక వీడియో రూపంలో నా సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్పాలి అని ఇట్లా వీడియోలోకి వచ్చాను. ఏమంటారు? అది ఫ్రెండ్స్, మీతో షేర్ చేసుకోవాలనుకున్నా షేర్ చేసుకున్నాను. సపోర్ట్ చేయండి. ఇంకా పెద్ద పెద్ద వీడియోస్ చేయాలి అనుకుంటున్నా. ఎలాంటి నాకు సపోర్ట్ లేక కొంచెం వెనుకబడి ఉన్నాను. నేను ఏ టెంపుల్కి వెళ్ళినా నా సబ్స్క్రైబర్స్, నాకు తెలిసిన వాళ్ళు అందరూ బాగుండాలి, తెలిసినా తెలియకపోయినా అందరూ బాగుండాలి అని కోరుకుంటానన్నమాట. ఇంకపోతే ఇంకో కొత్త వీడియోతో మీ హిమ. ఈసారి టెంపుల్కి వెళ్ళినప్పుడే వీడియో తీస్తాను అనుకొని చాలా రోజులు ఆగాను, చేయలేదు. నేను వర్క్లో ఏం వర్క్ చేస్తున్నాను, ఎక్కడ వర్క్ చేస్తున్నాను అనేది వీడియో రూపంలో కూడా మన ఛానల్లో పెట్టాలి అనుకుంటున్నా. నేను చేస్తున్న వర్క్ని పర్మిషన్ తీసుకొని పెట్టాలి అనుకుంటున్నా. అది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ హిమ. బాయ్ బాయ్.